ఈ రోజున కోడిగుడ్డు మినిస్టర్ ఎవరో ఉన్నారు, కోడిగుడ్డు మంత్రి గుడ్డు అమర్నాథ్, ఆ గుడివాడ అమర్నాథ్ కాస్త గుడ్డు అమర్నాథ్ అయ్యాడు. ఎందుకంటే ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే. ఈ రోజున మన పిల్లలు ఈ రోజున ఒక స్కూల్లో జాయిన్ చేస్తున్నామంటే ఆ స్కూల్లో ఏ సిలబస్ ఉంది, ఏ తరగతి వరకు అక్కడ చదువు చెప్తారు, అక్కడ పిల్లల స్టాండర్డ్, ఆ వాతావరణం కానీ అక్కడ టీచర్లు కానీ ఏ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేదా స్టాఫ్ అన్నీ చూసుకుంటాం. కానీ ఈ ఒక్క సంవత్సరమే కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకో స్కూల్ చూసుకుందాం అనుకోం. మరి ఆయన మాట్లాడతాడు, మరి 5 ఏళ్ళు పరిపాలన ఇచ్చినప్పుడు 5 ఏళ్ళ గురించి ఆలోచించాలి, ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఆలోచించకూడదని. అది ఎలా కుదిరిద్ది? ఈ రోజున ఒక విజనరీ లీడర్ అంటే రాష్ట్రాన్ని ఆ భవిష్యత్తుని మనం ఏ విధంగా విజన్ చేయగలుగుతాడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అందుకు నిలవెత్తిన నిదర్శనం. ఈలాగా మేము ఎక్కడికో వెళ్తే, దుబాయ్ ఎక్కడికి వెళ్తే మాకు చలేస్తుంది, అక్కడికి వెళ్ళలేము, మరి అక్కడికి వెళ్లకుండా మేము ఇక్కడే ఉంటాము, ఇంట్లో ముసుగుదాన్ని పడుకుంటామంటే కుదరదు కదా. కోడి గుడ్డు పెట్టాలి, ఆ గుడ్డు పిల్లయి మళ్ళీ పొదగాలి అంటే అప్పుడు దాకా కాదు, అది గుడ్డు పొదిగే వరకే మా పని అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే మాకు మా అధికారం కోసం మాత్రమే మా ఆరాటం తప్పించి వాళ్ళ యొక్క సమస్యల మీద మా పోరాటం కాదు అని పదే పదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి మాటలో కూడా తెలియజేస్తున్నారు మనకి.